లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే లిటరల్లీ ఇఫ్ యు ఆర్ ఎ రైటర్, స్క్రీన్ రైటర్ ఆర్ నావెల్ రైటర్, నువ్వు ఏం లేదు, రోజు కన్ఫెషన్స్ పేజ్కి వెళ్ళు. రెడిట్ అది ఏ కన్ఫెషన్ అన్నా కానీ, అది సీరియస్ కన్ఫెషన్స్ కానీ, జాబ్ కన్ఫెషన్స్ కానీ, లేదంటే కొన్ని స్లట్టి కన్ఫెషన్స్ కానీ, ఏవో ఉంటాయి. నువ్వు ఎల్లు, చదువు, దాంట్లో ఉండే వైల్డ్ స్టోరీలు. ఒకటి ఉంటుంది, టుడే ఐ ఫక్డ్ అప్ అని, టిఐఎఫ్యు అని ఒక సబ్ ఉంటుంది. ఆ రోజు వాడు చేసిన దరిద్రం ఏందనేది రాస్తాడు. నేను లిటరల్లీ చెప్తున్నా, రైటర్ అయ్యి ఉంటే ఇన్స్టా ఇవన్నీ నీకు డీవియేషన్లు. రెడిట్లోకి వెళ్ళు, కావాల్సినంత కాంటెంట్, డ్రామా. అసలు నేను చెప్తున్నా, ఒక్కసారి రెడిట్, నేను ఇప్పుడు వేరే యాప్లు చాలా తక్కువ వాడతా. పొద్దున్న లేసే రెడిట్ ఓపెన్ చేస్తా, ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ యూజ్ ఇట్ వెరీ రైట్లీ. ట్రూ క్రైమ్ డిస్కషన్ అని 1.2 మిలియన్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో. దాంట్లో లేని ట్రూ క్రైమ్ కేసు ఇంక నీకు దొరకదు. నువ్వు లిటరల్లీ, నువ్వు ఇప్పుడు రేపొద్దున క్రైమ్ థ్రిల్లర్ రాయాలనుకున్నా, ఆ రెడిట్ సబ్లోకి వెళ్ళు. ఆ, ఇట్లా పైన సెలెక్ట్ చేసుకుంటావు చూడు, ఫీడ్ ఆప్షన్స్. దాంట్లో కాంట్రవర్షియల్, టాప్, ఆల్ టైమ్, దిస్ వీక్ ఏదో ఒకటి ఉంటుంది. వేసుకో, నీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది. నువ్వు జస్ట్ స్క్రీన్ ప్లే రాసుకో, మంచిగా సీన్లు రాసుకో, అయిపోతుంది.